అప్పు ఇచ్చేవాడికి ఒక నిబంధన, అప్పు తీసుకున్న వాడికి ఒక నిబంధన. గుండె ఆగిపోద్ది అనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు వినకండి, యూట్యూబ్లో కూడా వినకండి. కొన్ని కేసులు ఉంటాయి, అప్పులు చేసే కేసులు. ఈ తరహాలో అప్పులు చేసేవాళ్ళు కేసు నంబర్ 1. మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు చేసి ఉన్నారంటే దేవుని పిల్లల్లో, క్రైస్తవుల్లో మనం క్రైస్తవులం కాదు. స్తోమత ఉంటే చెయ్యి, లేదంటే నిజంగా మనలో ఉన్న దొంగలందరూ బయటపడతారు. కేసు నంబర్ 2లోనే మళ్ళీ 2 ఉన్నాయి. అందులో బాగా ఆలోచన చేసి చెప్పండి, చాలా టఫ్గా ఉంటుంది. ఉదాహరణకి మనలో దేవుని పిల్లల్లోనే, క్రైస్తవుల్లోనే మనకి వరకు ప్రాణం మీదకి వచ్చింది. అప్పు చెయ్యకుండా ప్రాణం పోగొట్టుకోవడం మంచిదా, అప్పు చేసినా ప్రాణం నిలబెట్టుకోవడం మంచిదా అనే క్వశ్చన్ వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో. అంటే అప్పు చేసి తీర్చలేకపోతున్నాం అంటే భక్తిహీనం అని అర్థం. ఇప్పుడు భక్తిహీనులుగా బతుకుదామా? ప్రాణం తెచ్చుకొని అప్పు చేసి, లేదా అప్పు చేయకుండా ప్రాణం పోగొట్టుకుందామా? ఏం చేద్దామంటారు? నాయకుడు లేదా సేవకుడు లేదా పాస్టర్ గారు అప్పు చేయొచ్చా? ఇక్కడ చిక్కడిపోతాం. చిన్నదో పెద్దదో మన పరిస్థితిని బట్టి అప్పు చేసే ఇల్లు కట్టుకోవడం, ఇది ఒక కేసు. చేయొచ్చా చేయకూడదా? అప్పు చేసి ఇల్లు కట్టచ్చా కట్టుకోకూడదా? ఒక చేదు సత్యం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అదే, మీరెవరు భయపడకండి. మీకు శుభవార్త ఏంటంటే, ఇది పాత నిబంధనలో ఇశ్రాయేలుకు మాత్రమే. బైబిల్ ఈజ్ అవుట్డేటెడ్. ఇది మనకు జీర్ణించుకోలేం. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి దేవుని పిల్లలకు ఒక అత్యద్భుతమైన కనువిప్పుకరమైన పాఠం ఇది. క్రైస్తవుడు అప్పులలోనే జీవించుటను బైబిల్ సమర్థిస్తుందా, లేదా దేవుడు సమర్థిస్తాడా? క్రైస్తవుడు అప్పులలోనే జీవించుటను దేవుడు సమర్థిస్తాడా? అయ్యో, ఈ మాటలు విన్న తర్వాత నువ్వు అప్పు చేయలేదా? అట్లాగే అప్పు చేయనోడు, తప్పు చేయనోడు ప్రపంచంలోనే ఉన్నాడట. సామెతలు ఇవన్నీ. ఇంకా ఓల్డెన్ డేస్లో అయితే తెలుగు సినిమాలో అప్పుల అప్పారావు అనేది ఒకటి ఉండేది సినిమా. మార్మన్స్ పొందినప్పుడు బాగా చూసేవాళ్ళు సినిమాలు. అప్పు చెయ్యని వాడు గాడిద, చస్తే తీర్చకు 1000 వాయిదా అని పాట. అంటే మనలో నాకు తెలిసి దీన్ని బట్టి అప్పు చెయ్యలేనివాడు గాడిద అన్నాడు కాబట్టి ఈ మనలో ఎవరు గాడిద లేకపోవచ్చు నాకు తెలిసి. అప్పు అనేటువంటిది బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ప్రస్తావించబడింది. కూలి నాలి చేసుకునే వాళ్ళు మొదలుకొని మల్టీ మిలియనీర్స్గా పడగలెత్తినటువంటి వారి వరకు కూడా అప్పు చేయటం, అప్పు ఇవ్వడం, అప్పు తీర్చటం, అప్పు ఎగ్గొట్టడం, ఇటువంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. మధ్యకాలంలో బ్యాంకుల్లో డబ్బులు బాగా ఎక్కువైపోయి లోన్లు చాలా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, విరివిగా ఇచ్చేస్తున్నారు. దాన్ని చూసి మనం వచ్చేటప్పుడు చాలా బల్క్గా వచ్చేస్తుంది, లక్షలు వచ్చేస్తాయి అని తీసుకోవటం, నెల నెల కట్టే సమయంలో ఈ అప్పులు తీర్చడానికి ఇంకొక అప్పు చేయటం, ఇలా సాగుతుంది మనందరికీ. ఇటువంటి సమయంలో దేవుడు మనందరం జీర్ణించుకోలేని ఒక చేదు నిజాన్ని మన ముందు పెడుతున్నాడు. పాత నిబంధనలో చాలా సందర్భాల్లో అప్పు ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళు ఉన్న సందర్భం, ప్లస్ ఇచ్చినవాడు ఎలా ఉండాలి, తీసుకున్నవాడు ఎలా ఉండాలి అన్న విషయాలు దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఇశ్రాయేలీల కొరకు
దేవుడు అప్పుకు సంబంధించిన నిబంధనలు ఇచ్చే వాళ్ళకి పుచ్చుకునే వారికి ఏర్పాటు చేయటం జరిగింది. ఎస్పెషల్లీ అప్పు అన్నటువంటి భావన పరిస్థితులు మనుషుల్లో ఎందుకు వస్తాయంటే, కొందరు ఉన్నత స్థాయిలో ఉండటం, మరికొందరు తక్కువ స్థాయిలో ఉండటానికి ఆ కారణాన్ని బట్టి ఆర్థికపరమైన స్థాయి స్తోమత తక్కువ ఉన్నవాడు ఆర్థిక స్తోమత ఎక్కువ ఉన్నవాడి దగ్గర నుంచి అప్పు తీసుకోవటం అనేది చూస్తూ ఉంటాం. ఈ అసమానతలు, ఆర్థిక అసమానతలు లోకములో ఉండనే ఉంటాయి కనుక అప్పు ఇచ్చేవాడికి ఒక నిబంధన, అప్పు తీసుకున్న వాడికి ఒక నిబంధన దేవుడు ఏర్పాటు చేశాడు. మనం క్రొత్త నిబంధనలోనికి వెళ్ళడానికి మునుపుగా అప్పు తీసుకునేవాడు, అప్పు ఇచ్చేవాళ్ళు ఎలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈవెన్ ఇశ్రాయేలీలలో వాళ్లకు వాళ్ళు ఎలా ఉండాలి, ఇశ్రాయేలీలు అన్యుల పట్ల అప్పు విషయంలో ఎలా ఉండాలి, ఈ రెండు విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం చూద్దాం. 15వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం. దయచేసి మెసేజ్ అంతా ఎవరు పూర్తిగా వినాలంటే గుండె జబ్బులున్నోళ్ళు, కొంచెం పేషెంట్లు, కాస్త గట్టి సత్యాలు విన్నటువంటి వాళ్ళు, గుండె ఆగిపోద్ది అనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు వినకండి, యూట్యూబ్లో కూడా వినకండి. ఎందుకంటే ఇప్పుడే మాకు ఈ డిస్కషన్లోనే కొందరు ఈ గుండెలు జారాయి, అందుకే చెప్తున్నా. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 2వ వచనం నుండి. తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అప్పులోళ్ళ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అప్పిచ్చేవాడట, అప్పు తీసుకున్నవాడికి ఏమి ఇవ్వాలట, తిరిగి తీర్చడానికి గడువు ఇయ్యాలట. మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. దేవుడు తీసుకున్నోడి పక్షాన ఎంత చక్కగా ఉన్నాడో, అంటే పేదవాడి పక్షాన, లేనివాడి పక్షాన ఎంతగా ఉన్నాడు అనేది ఈ మాటలు చూద్దాం. ఇంకా చక్కగా చదువుదాం. కనుక అప్పిచ్చినవాడు తన పొరుగువాని, అది యెహోవాకు గడువు అనబడును. ఎవరికి గడువు? ఈ దేవుడికి గడువా? అసలు ఇచ్చింది ఎవరికి? మనిషికి. అప్పు తీసుకున్నోడికి అప్పిచ్చాం, గడువు ఎవరికి ఇవ్వాలట? అప్పు తీసుకున్నోడికి గడువు ఇవ్వాలి. కానీ ఎవరికి గడువు ఇచ్చినట్టు అర్థం? ప్రపంచంలో ఇట్లాంటి దేవుడు ఎక్కడైనా కనపడతాడు అసలు? నేను అప్పు తీసుకుంటాను, నువ్వు షూరిటీ అంటే ఈ షూరిటీ ఇచ్చేవాడు గడగలాడిపోతాడు. ఎందుకనంటే అతడు తీర్చకపోతే ఈ షూరిటీ ఇచ్చినోడు తీర్చాలి. దేవుడు ఏమంటున్నాడంటే, ఎవడైతే తీసుకున్నాడో వాడికి గడువు ఇవ్వాలి అని చెప్పి వెంటనే దేవుడికి గడువు అట్టది. అంటే అర్థం ఏంటి? నాయన ఇచ్చినవాడా ప్రతాపం చూపించొద్దు. నువ్వు ఒకవేళ చూపిస్తే ఎవరి మీద చూపించినట్లు? అసలు ఈరోజు ఈనాటి కాలంలో ఈ అప్పులు తీసుకున్నోడు ఇచ్చేవాడి మధ్య ఇలాంటి ఒప్పందాలు ఉన్నాయా? ఇలాంటి సంబంధాలు ఉన్నాయా? చెప్పండి. ఎప్పుడైనా ప్రపంచంలో అలాంటి పరిస్థితి ఉందా? ఇంకా చదువుదాం. గుండ్లాగిపోతాయి అని చెప్పే విషయాలు ఉన్నాయి కదా, అది చదువుదాం. ఇంకా కనుక అప్పిచ్చినవాడు తన పొరుగువాన్నైను తన సహోదరునైను అప్పు తీర్చలేదని చాలామంది ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఏం చేస్తాం? మీరే ఉన్నారు, 10 లక్షలు ఇచ్చారు, అయ్యో ఇబ్బంది అయిపోయింది, ఇంట్లో పాపకు పెళ్ళవ్వాలనో, లేకపోతే ఈ పెట్టినటువంటి ఇల్లు తాకట్టు పెట్టింది జప్తు చేస్తున్నారనో, లేకపోతే స్థలం అంతా కూడా తీసుకెళ్ళిపోతున్నారనో, అన్యాయం అయిపోతుందనో, తాకట్టులో పెట్టినటువంటి బంగారం అంతా జప్తు చేసేస్తున్నారు, దానివల్ల నష్టపోతామనో, ఎన్నో ఏదో చెప్పారనుకోండి. మనం అయ్యో పాపం మన కొంచెం నమ్మకమైనోడే, మనకు అసలు వడ్డీ అన్నీ వస్తాయని. మనిషి ఎలాంటివాడంటే ఆశాజీవి కాదు. ఉదయం విన్నారు కదా, ఆశించటం ఎరుగని ఆశాజీవులు అంటే దురాశా పరులు. వీళ్ళకి ఏం చెప్తున్నా అంటే దేవుడు, నువ్వు నిర్బంధించొద్దు. ఈరోజు డబ్బు తీసుకున్న తర్వాత ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఎవరైనా
ఏం చేస్తారండి? వదిలేస్తాం మనం. సరే, అటువంటి మహానుభావులు మనలో ఎవరన్నా ఉన్నారంటారా? ఉంటారా? ఇంకా ఉన్నాయి. దేవుడు చెప్పిన నిబంధనలు చూస్తే 7వ వచనం చూద్దాం. 7వ వచనం నుంచి ఇంకా క్లారిటీగా. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరుల్లో ఒక బీదవాడు ఉండి నీడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున అక్కరకు చాలినంత అవశ్యముగా వారికి అక్కర చొప్పున ఇయ్యాలట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ₹1,00,000 అక్కర ఉందనుకోండి, ₹1,00,000 అక్కర చొప్పున మనం ఇవ్వాలంటే మన దగ్గర ₹1,00,000 ఉందనుకోండి, అవుద్దా? అడుక్కునేవాడి దగ్గర బుడుక్కున్నట్టు ఉంటుంది ఇది కదా. వాడి అక్కర కొలది నువ్వు అప్పియ్యి. ఇంకా 9వ వచనంలో విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండినట్టు జాగ్రత్త పడు. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమి ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గుర్చి యెహోవాకు మొర్ర పెట్టును, అది నీకు పాపమగును. అంటే ఈ విడుదల సంవత్సరం 7వ సంవత్సరం రాకుండా అనే మాట చెప్పాడు. మీకు ఏమైనా అర్థమైంది? ఇది నేను చెప్తాను మీకు. మామూలుగా బాండు, ఇప్పుడు మనం అప్పిచ్చేటప్పుడు బాండు రాస్తారు కదా, బాండుకు ఆయుష్ ఎంతకాలం ఉంటుందో తెలుసా మీకు? 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాలు దాటిన తర్వాత అది 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. 3 సంవత్సరాలు దాటితే ఎందుకు పనికిరాదు, దాని లైఫ్ అయిపోద్దట. దేవుడు ఇశ్రాయేలీలకు ఏం చెప్పాడంటే 7వ సంవత్సరం వరకు నీ దగ్గర అప్పు తీసుకున్నాడు ఎవడన్నా ఉంటే నువ్వు అప్పు వదిలేసుకో, రుణ మాఫీ. ఏమైనా బాగుందో దేవుడు చెప్పింది. 7వ సంవత్సరం వచ్చేనట్ట అప్పు తీసుకున్నాడు, అప్పు వదిలేయి. అందుకే నీ మనసు ఏం పట్టింది అన్నాడు దేవుడు అక్కడ. చెడ్డ తలం పుట్టకూడదు అంటే 7వ సంవత్సరం వచ్చేస్తుంది, 7వ సంవత్సరం వచ్చేస్తుంది. ఈడోపే విన్ని సామదాన భేద దండోపాయాల చేత ఏం చేయాలి? ముక్కు పిండి కావని వాణ్ణే మొత్తం పిండి కానీ వసూలు చేయాలి అని నువ్వు అనుకోవద్దు. దేవుడు చెప్పే మాట ఏమన్నా బాగుందా? అప్పులు ఇచ్చేవాళ్ళు ఏమైపోవాలి? వడ్డీ వ్యాపారాలు ఏమైపోవాలి? దేవుడా నీకు మాకు అస్సలు చెల్లుబాటే కాదు, నమస్కారము దేవా, నీకు మాకు పొసగదు అనే పరిస్థితి లేదు, ఇక్కడ కనపడలేదు. తీసుకున్నోడికి, అప్పు తీసుకున్నోడు పక్షాన దేవుడు ఉంటున్నాడట. అందుకే 7వ సంవత్సరం వస్తే వాడిని వదిలేయి అనేటువంటి పరిస్థితి కూడా ఎందుకు చెప్తున్నాడంటే ఎవడికైనా సరే ఆ టైంలోపే తీర్చగలిగిన కెపాసిటీ ఉంటే తీర్చేస్తాడని అర్థం. అంతవరకు పెట్టుకోలేడని. ఒకవేళ అంతవరకు పోయిందంటే వాడు ఆసక్తుడని తెలిసినా కూడా నువ్వేం చేయొద్దు, వదిలేయి అనే మాట చెప్పబడ్డం జరిగింది. మీరెవరు భయపడకండి. మీకు శుభవార్త ఏంటంటే ఇది పాత నిబంధనలో ఇశ్రాయేలుకు మాత్రమే. దీన్ని విన్న తర్వాత మనకేమనిపిస్తుంది అంటే అమ్మయ్య ఊపిరి పీల్చుకున్నాం, లేకపోతే ఈ మెసేజ్లు విన్నోడు ఏమని మా మీదకి వస్తాడని అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ భయపడి. కొత్త నిబంధనలోకి వస్తే నిజంగా మనలో ఉన్న దొంగలందరూ బయటపడతారు. అసలు దీనికంటే చాలా శక్తివంతమైంది కొత్త నిబంధన. అక్కడికి వద్దాం. క్రొత్త నిబంధనలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు అంటే క్రైస్తవులకి ఏదైనా సరే పాటించాలా వద్దా అనేది దేన్ని బట్టి ఉంటుంది అంటే చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు బైబిల్లో. ఒకసారి చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రికల వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అంటే మనం ఎవరైనా అప్పు ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, పుచ్చుకోవచ్చా, పుచ్చుకోకూడదా, రేపు ఇరుకు వస్తే ఏంటి, ఇబ్బంది వస్తే ఏంటి, ప్రతికూలతలు వస్తే ఏంటి, ఇలాంటి పరిస్థితి మనకొస్తే ఏంటి, ఇలా రకరకాలు ఉంటాయి.
ఏదైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అపోస్తలు ఎక్కడైనా నోటి మాటతో కానీ పత్రికల్లోనైనా చెప్పారా, చెప్పుంటే మనం ఫాలో అయిపోవాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గనుక, మనకి ఎలాంటివి వస్తాయి వినండి. కొన్ని కేసులు ఉంటాయి, అప్పులు చేసే కేసులు. కేస్ నంబర్ 1, తనకు మాలినటువంటి అప్పు. అంటే నీ సంపాదన చాలా తక్కువ ఉంటుంది, మన స్తోమత చాలా తక్కువ ఉంటుంది, కానీ మన కోరిక చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ఆస్తి మూరెడు ఆశ బారెడు అనేది తప్పు. ఆశ బోలెడు. బారెడు అంటే చిన్నదైపోద్ది, బోలెడు అంటే కరెక్ట్ అవుతుంది. మనం ఎలాంటి వాళ్ళు అంటే, మింగను మెతుకు లేకపోయినా ఏం చేయాలనుకుంటారట, సంపెంగా నూనె ఎప్పుడన్నా కొన్నారా మీరు? మామూలుగా నూనె దేనికి వాడతాం మనం? వంటలో వాడతాం, నెత్తికి వాడతాం, తలకు వాడతాం కదా. కానీ మీసాలకు కూడా వాడుతున్నారంటే అందులో మామూలు నూనె కాదు, అదే ఇప్పుడు సంపెంగా నూనెట. మరి ఎలాంటి వాళ్ళు వాడుతున్నారట? మింగను మెతుకులేని వాడుతున్నారట. ఇలాంటి బాపతులే చాలా లోకంలో ఉన్నాయి. మనం ఇది ఇంత రేటా, వామ్మో నా వల్ల కాదు, నేను కట్టలేనంటే, అయ్యో మీకు విషయం తెలుసా, ఈఎంఐలు ఉన్నాయండి. ఈఎంఐ అంటే ఏంటి అనుకుంటున్నారు? ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. ఈజీ మనకి ఏమనిపిస్తుంది అంటే, కేజీలు బరువు అనిపిస్తుంది. అప్పుడు నిజంగానే ఈజీ అనిపిస్తుంది. మరి ఎప్పుడు తెలుస్తుంది అసలు సంగతి? వాడు నెల ప్రారంభం అయింది అనుకోండి, 8వ తారీఖు 10వ తారీఖు డేట్ అని పెడతాడు. కానీ 1వ తారీఖు నుంచి మీకు గుర్తుందా, గుర్తు తెచ్చుకోండి, మీకు ఇంత అప్పు ఉంది, కట్టాల్సిందే, డ్యూ ఉంది, ఇవన్నీ పెడతారు. అంటే ఆ ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఏమైపోద్దంటే, ఈఎంఐ కాస్త డిఎంఐ అవుద్ది. డిఎంఐ అంటే ఏంటనుకున్నారు? డిఫికల్ట్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. ప్రారంభంలో బాగానే ఉంటాయి. మనం చూస్తే మన సంపాదన తక్కువ అనిపిస్తుంది, కానీ ఇంట్లో వస్తువులు కానీ పరిస్థితులు కానీ చూస్తే ధనవంతులకి ఏమాత్రం తీసిపోయినట్టుగా ఉంటాయి. ఈ తరహాలో అప్పులు చేసేవాళ్ళు కేసు నంబర్ 1. మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు చేసి ఉన్నారంటే దేవుని పిల్లల్లో, క్రైస్తవుల్లో, మనం క్రైస్తవులం కాదు, క్రైస్తవులమే కాదు. ఎందుకు కాదు అని చెప్తున్నానో వినండి. దేవుడు బైబిల్లో ఏమని చెప్తాడంటే, చూద్దాం. అపోస్తలు ఎట్లా ఉన్నారో ఏం చెప్తున్నాడో పౌలు గారు మాట్లాడుతూ ఈ కేసు నంబర్ 1కి ఆన్సర్ ఏం చెప్తున్నారో ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం. 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. నిజంగా ఈ తరహా తత్వం ఉండాలంటే ఎంత కష్టం తెలుసా అండి? మనం ఎలాంటి వాళ్ళని చెప్పమంటారా? చెప్తున్నాను చూడండి. మనము గనక చెప్పాలనుకుంటే, దీన స్థితిలో వద్దు దేవా నాకు అది ఎరగనియ్యకుమును. ఏముండాలి? ఏ స్థితిలో ఉండాలి మనం ఎప్పుడు? సంపన్న స్థితిలో ఉండాలి, ఇంకా కడుపు నిండి ఉండాలి, ఆకలొద్దు, సమృద్ధి కలిగి ఉండాలి, లేమి వద్దు. ఇదే కదా మనం అనుకునేది. ఇంతకు దారాలు గుట్టుకొని బతికేవాడు, సంఘంలో సహవాసాల్లో దేవుని పిల్లలు తలా ఇంత ఇస్తే సేవ జరిగించుకునేవాడు, ఎలా కడుపు నిండగలిగింది అతనికి? సంపన్న స్థితి ఎలా రాగలిగింది? ఉన్నత స్థితి ఎలా రాగలిగింది అని అంటే, కేవలము అది దేవుడి కృపను బట్టి, సంఘస్థులు, సంఘము, సహవాసము చేసిన దాన్ని బట్టి. ఎగ్జాంపుల్కి ఒక విషయాన్ని మీకు ముందు పెడతాను. అరిమతయి యోసేపు ఉన్నాడు, మనకు ఒక ధనవంతుడు.
ఇప్పుడు తన ఇంటికి పోయినాడు అనుకోండి, మన భాషలో చెప్పాలంటే కంపల్సరిగా తన ఇంట్లో ఏసీలు, సెంట్రల్ ఏసీలు ఉంటాయి. పరిచర్య నిమిత్తం వెళ్ళినటువంటి పరిస్థితులు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సేవ జరిగించడానికి వెళ్ళినప్పుడు అక్కడే ఉండి అతని ఇంటి నుండి సేవ జరిగించే పరిస్థితులు ఉన్నప్పుడు అతను ఏ స్థితిలో ఉన్నప్పుడు? సంపన్న స్థితిలో ఉన్నట్టు, కడుపు నిండిన స్థితిలో ఉన్నట్టు. కొన్ని ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు లాజర్ లాంటి దరిద్రులుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి దానికి? అప్పుడు అకుల ప్రిస్కిల దంపతులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారట? వాళ్ళు డెరాలు కొట్టున్నారు. ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన డెరాలు కొట్టున్నాడు. అంటే దీనస్థితి ఇక్కడ ఉంది, అరిమత యోసేపు గారి దగ్గర ఉన్నత స్థితి ఉంది. మనం అన్నిటికీ సిద్ధపడిపోవాలి. మా ఇంట్లో ఏసీ ఉంది గనక నేను ఎక్కడికి వెళ్ళినా ఏసీ ఉంటేనే వాక్యము చెప్పేదను అన్నాడు అనుకోండి దైవజనుడు. అసలు అతను దైవజనుడే కాదు. ఎందుకు? ఎక్కడ నన్ను నీ ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ నువ్వు పరిచర్య చేసి సేవ చేసేటువంటి చోట ఉంటుందని దేవుడు చెప్పాడా? భరోసా ఇచ్చాడు నీకు? చెప్పండి, ఇచ్చాడు అలాగా? లేదే, లేనే లేదు. పౌలు గారు మాట్లాడుతూ నాకు సంతృప్తి ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తిగా ఉండేది నేర్చుకుంటున్నాను అన్నాడు. మహనీయుడు ఎంతవరకు నేర్పినటువంటి వాడు, క్రీస్తు తర్వాత అంతటి స్థానంలో ఉన్నటువంటి వాడు సంతృప్తిగా ఉండడం నేర్చుకుంటున్నాడంటే నీకు నాకు ఆ సంతృప్తి కరువు అయిందంటే అర్థం ఏంటి? స్తోమత ఉంటే చెయ్యి, లేదంటే మోయి. అవసరం లేదు అది. ఎందుకంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక చూద్దాం, 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం. సంతృప్తికి మించిన సంపద లేదని ప్రపంచం చెప్పడానికి ముందే, వేల సంవత్సరాల ముందే దేవుడు చెప్పాడు. మనకు శక్తి లేదు, సామర్థ్యం లేదు, స్తోమత లేదు. నా కనులు మీద చూచినవి కాదు, మంచం ఉన్నంత వరకే కాలు చాపుకోవాలంటారు పెద్దలు. విన్నారు ఇదంతా? కాబట్టి ఇది కేసు నెంబర్ 1. ఈ లక్షణం ఎవరికి కలిగి ఉండకూడదు. దేవుడు ఏ స్థితి ఇచ్చాడో దాన్ని బట్టి దేవుడి మహిమపరచాలి. మనకు నిజముగా అవసరం అనుకుంటే ఆయనే మన కాళ్ళ దగ్గర తెస్తాడు దేన్నైనా. కేస్ నెంబర్ 2లోనే మళ్ళీ 2 ఉన్నాయి. అందులో బాగా ఆలోచన చేసి చెప్పండి, ఇది చాలా టఫ్గా ఉంటుంది. ఉదాహరణకి మనలో దేవుని పిల్లల్లోనే, క్రైస్తవుల్లోనే మేము ఆశకి మించి లేదా స్థాయికి మించి, స్తోమతకి మించి, శక్తికి మించి, సామర్థ్యకి మించి మనమైతే అప్పులు చేయట్లా. కానీ ఇంకొక దానికోసం అప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. అందులో నంబర్ 1 అవకాశం ఏంటంటే మనకు ఎవరికో ప్రాణం మీదకి వచ్చింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాం, అర్జెంటుగా 20 లక్షల రూపాయలు ఆపరేషన్ చేయకపోతే ప్రాణం దక్కదు అనే పరిస్థితి వచ్చింది. మన దగ్గర 1 లక్ష కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైనా ఏం చేయాలనిపిస్తుంది మీరు చెప్పండి. మన ఇంట్లోనే ఎవరికి వచ్చింది అనుకోండి, మన ఇంట్లోనే, మన కుటుంబంలోనే వచ్చింది, మన సొంత వాళ్ళకే వచ్చింది అనుకోండి ఇలాంటి సిచ్యువేషన్. ఏం చేస్తారు? అప్పు చేద్దామా వద్దా? చేయకూడదు అని అంటుంది సిస్టరు. అంటే ఇప్పుడు ప్రాణం పోద్ది, మరి ఆపరేషన్ చేయకపోతే. అప్పు చెయ్యకుండా ప్రాణం పోగొట్టుకోవడం మంచిదా, అప్పు చేసినా ప్రాణం నిలబెట్టుకోవడం మంచిదా అనే క్వశ్చన్ వస్తుంది ఇలాంటి పరిస్థితిలో. చేసావు, చేసిన తర్వాత తీర్చలేకున్నావు, అప్పుడు దాన్ని ఏమంటారో తెలుసా? దేవుడు ఏమంటాడంటే, భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందురు అంటాడు. అంటే అప్పు చేసి తీర్చలేకపోతున్నావు అంటే భక్తిహీనులు అని అర్థం. ఇప్పుడు భక్తిహీనులుగా బతుకుదామా ప్రాణం తెచ్చుకొని అప్పు చేసి? లేదా అప్పు చేయకుండా ప్రాణం పోగొట్టుకుందామా? ఏం చేద్దామంటారు? చెప్పండి, మాట్లాడండి బ్రదర్స్ సిస్టర్స్. అప్పు చేయకుండా దేవుడి మీద భారం వేయాలి ఒకటి, ఇంకా ప్రార్థన చేయటమే, ఇంకా సహాయం అడగచ్చు అప్పుగా కాకుండా. చూడు ఆన్సర్స్ వస్తున్నాయి.
సంఘాన్ని అడగొచ్చు. ఇంకా ఇది కేసు నెంబర్ 2. ఇట్లాంటి కేసులు కూడా వస్తాయి. దానికోసం మనం ప్రిపేర్ అవ్వాలి. ఒకటి, ఈ రెండో కేసులోనే రెండో కేసు ఒకటి ఉంది. అదేంటంటే సంఘము కార్యక్రమాలు జరగాలి. ఈ కార్యక్రమాలు జరిగించుట కొరకు నాయకుడు లేదా సేవకుడు లేదా పాస్టర్ గారు అప్పు చేయొచ్చా? ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత అది మీరే చెప్పాలంట. దేవుడి సేవ కోసం చేయొచ్చా? సెమినార్ ఉందండి, మనకు 10th యానివర్సరీ సెమినార్ ఉంది. ఒక ఆయన 10,000 ఇచ్చాడు, ఒక ఆయన 16,000 ఇచ్చాడు, ఒక ఆయన 5,000 ఇచ్చాడు, ఒక ఆయన 3,000 ఇచ్చాడు. నేను అస్సలు ఏమంటే తగ్గేది లేదు. 50,000 అప్పు చేసిన తీసుకొని ఇచ్చేస్తా. అసలే దేవుడి పని కదా ఇది, చేయకూడదు. చేయకపోతే మీకు దేవుడి మీద ప్రేమ ఉన్నట్టేనా? అసలు అంతా మీకు ఇచ్చింది ఎవరు? అప్పు చేస్తే తప్ప దేవుడి కోసం అని నేను అంట. ఒక సేవకుడిగా, సేవకుడికే దేవుడు ఎంతో చేశాడు మేలు. అట్టాడు దాంట్లో ఒక చిన్న అప్పు చేసే తప్పవద్దా? ఈ 2 కేసుల్లోనే మోస్ట్లీ మనలాంటి వాళ్ళకు ఉంటాయి. ఫస్ట్ కేసు అధిగమించాములే అంటే మనకి ఫస్ట్ పాత నిబంధన అధిగమించాం, అమ్మయ్య అనుకున్నాం. కేసు నెంబర్ 1 అధిగమించాం, మాకేమి మేరకు మించి స్థాయికి మించి ఏం ఆశలు లేవు, ఎంత ఉంటే అందులో తృప్తిపడి ఉన్నామని అంటే దాన్ని అధిగమించి ఉంటారు. ఇక్కడ చిక్కడిపోతాం. ప్రాణం మీదకి వచ్చినటువంటి పరిస్థితుల్లో అప్పు చేయడానికి కానీ, లేదంటే అంతవరకు ఎందుకండి. ఇప్పుడు కొన్ని మరి ఇంకొక కేసు ఉంది, ఒక డెలికేట్ కేసు ఒకటి ఉంది, అది కూడా చెప్పాలి మీకు. అదేంటంటే, బాగా వినండి, అదేంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవేతరులు అధికంగా ఉండడాన్ని బట్టి క్రైస్తవులకి ఇల్లులు రెంట్కి కూడా ఇవ్వలేకపోతున్నారు. క్రైస్తవులకు రెంట్కి ఇల్లు ఇవ్వలేకపోతున్నారు. ఇన్ కేస్ ఒకవేళ రెంటెడ్ హౌస్లో ఏదో ఒక రూపాయినా ఎవరో ఒకరు దయదలిచి ఇచ్చారు, ఉన్న పాటున మన ఇంట్లో ఎవరో ఒకరు చచ్చిపోయారు. అలా చనిపోయినటువంటి శవాన్ని ఆ రెంటెడ్ హౌస్లో పెట్టుకుంటారా? మనం తిన్నా తినకపోయినా, ఏదన్నా కట్టినా కట్టకపోయినా, ఎలా ఉన్నా కూడా మన సొంత ఇంట్లో ఉంటే బాగుంటుంది. సొంత ఇంటికి కల మంచిది. అందున క్రైస్తవులకు ఎవరు ఇల్లు ఇవ్వట్లేదు. ప్లస్ ఎవరన్నా మన వాళ్ళు ఎవరన్నా చనిపోతే అదొక ఇబ్బందికరమైన పరిస్థితి. ఇలాంటి సమయాల్లో మనం అప్పు చేసి ఎంతో కొంత, చిన్నదో పెద్దదో మన పరిస్థితిని బట్టి అప్పు చేసే ఇల్లు కట్టుకోవడం, ఇది ఒక కేసు. దీని విషయం ఏమంటారు మీరు చెప్పండి? పరిస్థితులు అలా మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, మరి ఏం చేద్దాం? మాట్లాడండి. చేయొచ్చా చేయకూడదా? అప్పు చేసి ఇల్లు కట్టచ్చా కట్టుకోకూడదా? మన పరిస్థితులు బాగాలేవు. ఇప్పుడు మేము కూడా రెంటెడ్ హౌస్లోనే ఉన్నాం. మా ఇంట్లో కూడా ఏదైనా జరిగిందనుకోండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. శవాన్ని అయిన అక్కడ పెట్టే పరిస్థితి ఉండదు, అక్కడ చర్చి దగ్గర తీసుకోవాల్సింది. ఇక ఇలాంటి పరిస్థితులు ఎన్నెన్నో ఉంటాయి. అంతెందుకు రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఇంకా ఓనర్స్ పరిస్థితి ఏంటి? మధ్య మధ్యలో వాళ్ళు వచ్చి చూడటం, చేయటం, అది ఎట్లుంది ఇది ఎట్లుందని రకరకాల ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉండటం, మేకు కొట్టి అడగటం, మసిగి పెట్టినా అడగటం, ఎన్నెన్నో రకరకాలు ఉంటాయి కదా. రెంట్లు పెంచేయటం, లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు సడన్గా ఇల్లు ఖాళీ చేయండి, మా వాళ్ళు వచ్చేస్తున్నారని చెప్పటం, ఎన్ని లేవు. మీకు ఏం తెలిసే చెప్పండి, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. మిమ్మల్ని ఎవరిని ఉరి తీసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇలాంటి వాటికి కూడా చేయడానికి అవకాశం ఉందా? ఏంటి పరిస్థితి? ఒక చేదు సత్యం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అదే ఆలోచన చేస్తే అసలు ప్రాణం మీదకి వచ్చిన పరిస్థితులు, ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు సొంత ఇల్లు లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా, దేవుడి కోసం అయినా పైసా కూడా అప్పు చేయకూడదు. ఎట్లా అంటే, ప్రాణం పోయినా పర్లేదా? నీ ఇంట్లో వస్తే తెలుస్తుంది, ఆ పాస్టరా మేము కూడా దొత్తాం కదా అంటారేమో, అంటనా అంటారు. అసలు ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, క్రొత్త నిబంధనలో దేవుడు మన కోసం చెప్పిన ఆజ్ఞలు ఎలాంటివంటే, నీ సన్నిధికి వచ్చామా, దేవుని బిడ్డలు అయిపోయామా, మనం ఇండివిజువల్గా ఏది చేయకూడదు.
సొంతంగా ఏది చేయకూడదు, అందులో అప్పు అసలే చేయకూడదు. అప్పు అసలే చేయకూడదు ఇండివిజువల్గా. ఎందుకనంటే మనమంతా దేవుని పిల్లలమంతా ఒక ముద్దలో పులిసిన పిండి కొంచెం ఉన్న ముద్దంతా చెడిపోతుందంటే, ఒక కుటుంబం విషయంలో వాళ్ళు అప్పుల పాలైపోయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి సంఘానికి దూరం అయిపోయి దేవుడిని అనుమానం పెంచుకొని, లేకపోతే దేవుణ్ణి దూషించో దుష్ప్రచారం చేస్తూనో దేవుని నమ్ముకున్నావండి, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయమని చెప్పాడండి దేవుడు. ఈరోజు ఈ అప్పులతోనే మేము కూరుకుపోయాం, ఎవడు పట్టించుకునే నాదుడే లేడు అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన సంఘానికి, మన సహవాసానికి, దేవుడికి, అన్నిటికీ కూడా అవమానకరమైన పరిస్థితులు వస్తాయి. అందుకే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందో లేదో, ఆదిమ సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులు కానీ అపొస్తలులు కానీ ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామే వాళ్లకు అత్యాశలు ఏమి లేవు, అది వదిలేస్తుంది. ఆ కేసు పక్కన పెట్టండి. నెక్స్ట్ కేసులు ఉన్నాయి. ఏవవి? ప్రాణం మీదికి వచ్చిన కేసులు లాంటివి కానీ, లేదంటే సంఘ కార్యక్రమాల కోసం, అవసరతల కోసం అప్పులు చేసినట్టు కానీ, ఇల్లు కావాల్సిందే ఎందుకంటే క్రైస్తవులు అంటే ఎవరికి గిట్టట్లేదని పరిస్థితుల్లో అప్పు చేసి మరి ఇల్లు కట్టుకున్నట్టు కానీ, ఎందుకు లేదో తెలుసా? కొందరు మాట్లాడితే ఏమంటారంటే, ఇందాక మా డిస్కషన్లో కూడా వచ్చింది, ఏమనంటే బాగా వినండి, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు తిండి వేరు, ఇప్పుడు తిండి వేరు. ఆ విధంగా మాట్లాడారనుకోండి, గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఈజ్ అవుట్డేటెడ్. అంటే ఆ పరిస్థితులు ఈ పరిస్థితులకు సెట్ కాదని కదా అర్థం, అవునా కదా? దేవుని గ్రంథం, కొత్త నిబంధన చట్టం పరిస్థితులకు, ప్రభావాలకు లోనైపోయేదే. అది మారిపోతుంది. కొన్ని చోట్ల అప్లై కాదు, కొన్ని పరిస్థితుల్లో కాదని చెప్పినట్టే. కానీ చేదు నిజం గుర్తుపెట్టుకోండి, వాస్తవం గుర్తుపెట్టుకోండి, సంఘంలోనికి ఒక వ్యక్తి వస్తే, ఒక కుటుంబం వస్తే, ఆ కుటుంబం, ఆ వ్యక్తి మన సొంత కుటుంబ సభ్యుడు, కుటుంబ సభ్యురాలు అనేది మర్చిపోకూడదు. ఇన్ కేస్ ఎవరికైనా ప్రాణం మీదకి వచ్చిందంటే అప్పు పైసా చెయ్యకుండా సంఘమంతా కలిసికట్టుగా ఆ వ్యక్తిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఎవరైనా ఇండివిజువల్గా ఆలోచన చేస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? నాకెవరూ లేరు అని అర్థం, ఎవరి సహకారం అందట్లేదు అని అర్థం. అందుకే ఆదిమ సంఘములో పరిస్థితులు ఏంటంటే, ఎవరికి వ్యక్తిగతమైన ఆస్తులు ఉండకూడదు. ఒకడికి 1,00,000, ఒకడికి 10 లక్షలు, ఒకడికి 1 కోటి, ఒకడికి 10 కోట్ల ఉండే పరిస్థితి కాదు. ఇది మనకు జీర్ణించుకోలేం. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారండి, నెలకి ఎంత సంపాదిస్తారు? మినిమం 50,000 పైచలకు సంపాదిస్తారు. 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉద్యోగస్తులు సంపాదిస్తారు. సంఘం విషయం చెప్తున్నా. కూలీనాలు చేసుకునే వాళ్ళు ఎంత సంపాదిస్తారు? ఓ 10,000 నుంచి 20,000 సంపాదించుకుంటారు, లేదా 30,000 సంపాదించుకుంటారు. ఇప్పుడు ఈ 50 నుంచి 1,00,000 సంపాదించుకున్నాడు వచ్చి సంఘంలో మొత్తం సమిష్టిగా పెట్టురా, నీ అక్కర్లేదు మేము తీరుస్తాం అన్నారు అనుకోండి. 30,000 20,000 సంపాదించేవాడు సంతోషంగా తెచ్చిస్తాడు. 50 నుంచి 1,00,000 సంపాదించుకునేవాడు వాడు నేను ఒకటేనా అంటారు లేదా? మనము క్రీస్తు యేసుకు అవయవాలమైనప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏది గొప్పది, ఏది పనికిరాంది, ఏ అవయవం మంచిది, ఏ అవయవం చెడ్డది చెప్పండి. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ చెప్పండి. బైబిలులో దేవుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సత్యం ఒకటే, ఏదేంటంటే మనం అందరం అవయవాల్లో వెంట్రుకలు, తల మీద వెంట్రుకలు అస్సేపడాల్సిన పని లేదు. ఏది తిన్నది, ఏది పెద్దది, ఏది గొప్పది, ఏది చిన్నది, ఏది చేతగానిది చెప్పండి. అలాగే సంఘంలో అందుకే అందరూ సమిష్టిగా ఉంచుకున్నారట, వారి వారి అక్కర్లు పంచారట. నీకు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడి మీద ఆధారపడడం అంటే మర్చిపోకండి, మనుషుల మీద ఆధారపడద్దని కాదు, దేవుడిచ్చిన సంఘం మీద ఆధారపడమని చెప్పారు కదా చాలామంది. ప్రార్థన చేయాల్సిందే అని
బైబిల్ గ్రంథంలో సమస్య వస్తే ప్రార్థన ఒకటి చేయమని చెప్పలే. దేవుడు ఏం చెప్పాడు? అందరూ కలిసి కట్టుగా మన కుటుంబంలో ఒక సభ్యుడికి సమస్య వస్తే నా సమస్య అనుకొని పోతావు కదా. సంఘంలో ఎందుకు లేదు నీకు? సంఘంలో ఎందుకు లేదు నాకు? మనకి ఎందుకులే అనుకుంటున్నాం. మనకు బాగుంది కదా అనుకుంటున్నాం. బంధాలు లేవు, అనుబంధాలు తక్కువైపోయాయి. అందుకే ఒక మనిషి నా ప్రాణం మీదకి వచ్చినప్పుడు నన్ను పట్టించుకునే నాదుడు ఎవడు లేడని చెప్పి వాడు అప్పచేస్తున్నాడు. వాళ్లకు ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులకి, అపోస్తలులకి ఇలాంటి పరిస్థితులే దాపరించాల. ఎందుకనంటే వాళ్ళు అంతా కలిపి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసుకునేటటువంటి వాళ్ళు. శరీరము నుండి వేరైపోయిన అవయవము చచ్చుబడిపోద్ది ప్రియులారా. నేను ఇండివిజువల్, మాకెందుకు ఈ సమస్య ఏముంది, మేము బాగున్నాం, మా కుటుంబాలు బాగున్నాయి, మా పరిచర్యలు బాగున్నాయి, మా సంపాదనలు బాగున్నాయి అని అనుకుంటే శరీరము నుండి వేరైపోయినట్టే ఒకనాటికి చచ్చుబడిపోతాం. మర్చిపోకండి. ఒక మనిషిని కూడా అలా చేయకూడదు. తెలియకపోతే తెలుసుకుందాం, బాగుపడదాం, దిద్దుకుందాం. అలాగే ఒక సంఘము తరపున కార్యక్రమం జరుగుతోంది అని అంటే సేవకుడు పైసా అప్పు చేయకూడదు. ఎందుకు చేయకూడదు తెలుసా? సంఘమంతటి పని ఇది, అందరూ కలిసికట్టుగా చేయాల్సిన పని ఇది. ఇలాగ అన్నప్పుడు చాలామంది అనుకునే విషయం ఏంటో తెలుసా? అందరూ సమకూడినప్పుడు చేసుకుంటాం. ఎప్పుడు సమకూర్చుకుంటాం? సమకూర్చున్నప్పుడు చేసుకుంటాం అనే పరిస్థితి ఎప్పటికీ ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే తన కుటుంబంలోనికి, పరసంబంధమైన కుటుంబంలోనికి సభ్యులుగా చేశాడో వాళ్ళందరూ మనది, నాది అని అనుకుంటే ఒక్క పైసా అప్పు అనేది పొరపాటున కూడా ఒక్కడి దగ్గర చేసే పరిస్థితి ఉండదు. అప్పు చేసే పరిస్థితి వచ్చిందంటే ఎందుకు చేస్తున్నావు బ్రదర్, ఇది మంది, అందరం చేసేద్దాం అనే పరిస్థితి రాగలగాలి. అప్పుడు దేవుని పనికి కూడా అప్పు చేసే అగత్యం, దౌర్భాగ్యం రాకుండా పోతుంది. అట్లాగే గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇదిగో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులకు ఇల్లు ఇవ్వడం లేదంటే నిజంగా మనం ఇలాంటి లక్షణాలు సంఘంలో కలిగి ఉంటే, ఒరేవాడు దేవుని బిడ్డలు రాయంత నీతిలో ఉన్నారు, ఎంత నిబద్ధతలో ఉన్నారు, ఎంత బాధ్యతాయుతంగా ఉన్నారు. ఎవరికైనా కష్టం వస్తే, బాధ వస్తే కాకులు చూడండి, ఒక్క కాకి కష్టం వస్తే కాకులన్నీ కలిసి వచ్చి అవి ఏం చేయలేకపోయినా ఆ సమిష్టి తత్వం చూడండి ఎట్లా ఉంటుందో. తల్లి కోతి చచ్చిపోయి గోతిలో వేస్తే చిన్నపిల్ల కూడా పోయి అమ్మతో పాటు ఉండిపోతుంది. వాటిలో ఉన్న ఐక్యత ఈరోజు క్రీస్తు యేసు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో చచ్చుబడిపోయిందంటే అప్పులు చేసే పరిస్థితికి రావటం గుర్తుపెట్టుకోండి. సంఘపు మూలాలు మరవటం వల్ల, సహవాసపు మూలాలు మర్చిపోవటం వల్ల, మనకెందుకులే అని అనుకోవటం వల్ల. అందుకే పొరపాటును కూడా ఎవరు ఇండివిజువల్గా అప్పు చేయకూడదు. అసలు మనం ఒక సంఘంగా, ఒక కుటుంబంగా సంఘటితంగా ఉండాలనుకుంటాం. అసలు 4-5 మంది సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదో 10 మంది ఉన్నటువంటి సొంత రక్త సంబంధికులే కలిసి ఉండలేని పరిస్థితుల్లో ఉంటే, ఇది క్రీస్తు యేసు రక్తమురా, మామూలు రక్తం కాదు. రాగద్వేషాలకు అతీతమైనటువంటి రక్తంలో మేము పాలు పంపులు పొందాం. మేము స్పెషల్, మేము ప్రత్యేకం, మేము వేరైపోయిన వాళ్ళని నిరూపించగలిగినటువంటి సంఘాలు ఈరోజు ఎన్నున్నాయి. నాకు తెలిసిన ఒక సోదరుడు, మాకంటే చాలా సీనియర్ మోస్ట్, ఎక్కడ ఏ సంఘాలకు వెళ్ళటం లేదు, ఏ సహవాసాలకు వెళ్ళటం లేదు, ఏ సేవ జరగటం, ఏ పరిచర్య చేయట్లేదు, ఏ ఆరాధనలు లేవు. ఒకనాడు సువార్త మనం చెయ్యాలి బ్రదరు, దేవుడి కోసం బ్రతకాలి బ్రదరు అని చెప్పి మాలాంటి వాళ్ళని ప్రోత్సహించిన వాడు ఆటో వేసుకొని కుటుంబాన్ని చూసుకుంటూ బతుకుతున్నాడు. ఏమన్నా ఎట్లా ఉన్నామని అడిగితే, ఏదయ్యా ప్రారంభ శతాబ్దంలో ఉన్న సంఘం లాంటి సహవాసాన్ని నాకు చూపించి నేను వస్తా అంటున్నాడు. అపోస్తలు లాంటి సహవాసం నాకు చూపించి నేను వస్తా అంటున్నాడు. మనకుందా దమ్ము, మనకుందా ధైర్యం? నీకు నాకు సంపాదించే సమర్థత దేవుడు ఎందుకు ఇస్తున్నాడో చాలా మందికి తెలియదు. ఆ తలాంతులు ఎందుకు ఇస్తున్నాడో, అవకాశాలు ఎందుకు సృష్టిస్తున్నాడో తెలియదు దేవుడు. మనమేదో మన కుటుంబాన్ని చూసుకోవడానికి ఇస్తున్నాడు అనుకుంటున్నారేమో. కాదు కాదు, మన కుటుంబంలో వాళ్ళైనా వాళ్లకు క్రీస్తు యేసు రక్త సంబంధం ఉందో లేదో తెలీదు, వస్తుందో లేదో తెలీదు. సంఘంలో ఉందండి ఇది.
సంఘం మీద దేవుడు కలలుగన్నాడు. యేసు ప్రభు ప్రాణమే పెట్టాడు. సంఘాల మధ్య తిరుగుతున్నాడు పరిశుద్ధాత్ముడు. సంఘ సంస్కరణ కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం అపోస్తలులు అసూలు బాశారు. ప్రారంభ శతాబ్దములో ఉన్నటువంటి వారందరూ సంఘం 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 అని చచ్చిపోయారు తెలుసా. ఈరోజు సంఘం గురించి మనకు ఎంత గురుంది, సహవాసం గురించి ఎంత గురుంది, మనది అనుకునే భావన ఎంతమందికి ఉంది. అలా లేదు కనుకనే ఒకడు అప్పు చేస్తున్నాడు, ఒకడు అప్పులు పాలైపోతున్నాడు. ఎందుకంటే అందుకే నా ప్రాణం మీదకి వచ్చినా నేనేదో అప్పు చేసుకోవాలనుకుంటున్నాడు. వాడికి ధైర్యం ఎవడిస్తాడు? ఎవరివ్వాలి? ఎవరివ్వాలి? నాకెప్పుడు నచ్చే మాట ఒకటి, మనిషికి 2 భుజాలు ఎందుకు ఉన్నాయంటే చచ్చిన తర్వాత మోయటానికి కాదు, బతికున్నప్పుడు ధైర్యం ఇవ్వటానికని. ఓ మనిషి బతికున్నప్పుడు నేనున్నానని ఓదార్చడానికి ఇచ్చాడట భుజాలు. ఈరోజు ఆ స్థితి ఈరోజు మన సంఘంలో ఉందా, మన సహవాసంలో ఉందా? నోరు తెరిచి పిలుచుకుంటాం అంతే. నోరు తెరిచి పిలుచుకుంటాం, అన్నా, తమ్ముడా, అక్క, చెల్లి అని. తండ్రి, బాబాయి, పిన్ని, మామయ్య, అత్త అని పిలుచుకుంటాం. కానీ దానికి తగినటువంటి పరిస్థితులు ఈరోజు సంఘంలో లేదు ప్రియులారా. అందుకే ఈరోజు క్రైస్తవులంటే ఎందుకు వాళ్ళు నిజంగా వీళ్ళ జోలికి పోవద్దు అని గమలీయేలు చెబితే అధికారులకు గడగడ వణికిపోయారు. అపోస్తలుల జోలికి వెళ్ళొద్దురా బాబు, దేవుడి జోలికి పోయినట్టు ఉంటుందిరా, నీకు తెలియదు వాళ్ళ గురించి అని అంటే నోరు మూసుకొని బెదిరించి పంపించేసేశారు. ఈరోజు నీ జోలికి నా జోలికి ఎవరు రావద్దు. వాళ్ళు ఎవరికైనా హాని చేస్తున్నారా? ఏమైనా స్వార్థంగా బతుకుతున్నారా? దేవుడన్నా ఒక కుటుంబంగా ఉండిపోతున్నారా? ఒక బాధ్యతగా ఉంటున్నారు వాళ్ళు. ఒక ఇబ్బంది వచ్చినా, ఒక ఇరుకు వచ్చినా మేము ఉన్నామన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ కోసం రా మనం ఉండాల్సింది. అలాంటి వాళ్ళు రా ఈ దేశంలో ఉండాల్సింది. వాళ్ళ దగ్గరికి పోతేరా మనకు వచ్చేది ధైర్యం, మనకు వస్తుందిరా సహవాసం, మనకు వస్తుంది సహకారం, మనకుంటుందో కుటుంబం. యేసుప్రభు అన్నాడే, నా కోసం మీ సొంత వాళ్ళని, కుటుంబంలో ఉన్నటువంటి రక్త సంబంధికులు పోగొట్టుకుంటే తల్లులను, తండ్రులను, అక్కలను, చెల్లెలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను పొందుకుంటారన్న. ఇంతమంది ఉండే ఏం ప్రయోజనం? అందుకే ముందు గుర్తుపెట్టుకోండి, నేను సపరేట్ అని పొరపాటును ఎవరు అనుకోకండి, నేను ప్రత్యేకమని అనుకోకండి. మనది సంఘం, మనది కుటుంబం. ఈ కుటుంబములో మనం ఎంతవరకు ముందుగా దూసుకుపోతే, కలిసిపోతే, బంధం పెనవేసుకుంటే అంత బాగుంటుంది జీవితం. అలా అనుకోనంత వరకు ఎవడేమైపోతే నాకెందుకని, నీవు నేను తలంచినదే మన విషయంలో తలంచరు ఎవరు. ఎవడేమైపోతే నాకెందుకంటే నిన్ను అనుకుంటే నువ్వు నేను మనల్ని కావాలనుకుంటాడు ఎవడన్నా చెప్పండి. మనల్ని కావాలనుకుంటాడు చెప్పండి. నీవు కొలత చొప్పునే నీకు కొలబడిన అంటాడే. మనుషుడు విత్తురదే వాడు పొందుకుంటాడు అంటాడే. మనకు అవన్నీ రుచించవా, వర్తించవా? చెప్పండి. మనుషులు మీకేం చేయాలనుకుంటారు అది చెయ్యండి అన్నప్పుడు, రేపు మనకి ఏదన్నా కష్టం వస్తే అందరూ ఆదుకోవాలనుకుంటామే, అందరూ సహకరించాలనుకుంటామే, అందరూ ప్రార్థించాలనుకుంటామే, అందరూ మన కోసం మనం ఉండాలని అనుకుంటామే. ఇది నీకు నాకెందుకు ఉండదు? అందుకే సంఘాలు, సహవాసాలు వెలవెలపోతున్నాయి ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, వెలవెలపోతున్నాయి. దేవుని పిల్లల గుంపులంటే ఏమైపోతున్నాయంటే అది ఒక స్వార్థపరమైనటువంటి సమీకరణాలు అవుతున్నాయి తప్ప దేవుడి కలలు పండించే సంఘాలు, సహవాసాలు కరువైపోయాయి. కాబట్టి క్రైస్తవుడు అప్పుల జోలికి వెళ్ళకూడదు. దానికంటే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఒక పరలోకపు తండ్రి కుటుంబ సభ్యులంగా ఉన్నాం. మనలో ఎవరికి ఏ అక్కరొచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా పైన దేవుడు ఉన్నాడు, కింద సంఘం ఉంది అనే పరిస్థితి ఉండాలి. నా సన్నిధిలో సమృద్ధి ఉండాలి అంటాడు దేవుడు. ఎందుకనంటే ఈ సమృద్ధి రేపు ఒకరి అక్కరకు పనికొచ్చేది. ఉందా సంఘంలో? నీ సంఘంలో, సహవాసంలో సమృద్ధి ఉందనుకుంటున్నావా? అందుకే గుర్తుపెట్టుకోండి పిల్లరా, అప్పులలో పొరపాటును కూడా దేవుడి దగ్గరకు వచ్చిన ఏ బిడ్డ ఉండకూడదు. ఎందుకనంటే అవి చాలా చాలా విచారాలకు వెళ్ళిపోతాయి. ఈ డబ్బులు, ఈ అప్పులన్నీ పరిస్థితి ఏంటంటే ఒకటి
తీర్చడానికి ఇంకొకటి చేసుకుంటూ అప్పుల మీద అప్పులు, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయి ఇవి ఎలా తీర్చుకోవాలనే ఉద్దేశంతో సంఘాలకు, సహవాసాలకు, దేవుడికి, సేవకు దూరమైపోయి దేవుణ్ణి అనుమానించేటటువంటి రీతిగా తీసుకుని వెళ్ళిపోతున్నాయి. ఈరోజు మనలో ఉన్న భక్తి రాహిత్యం వల్ల, దేవుని పిల్లల్లో ఉన్న ఐక్యత లోపం వల్ల ఎవరున్నారు? నేనున్నానని బాధ్యత పంచుకున్నాడు ఎంతమంది ఉన్నారు సంఘంలో, సహవాసంలో? మీలో ప్రతివాడు తన సొంత కార్యములో కాక ఇతరుల కార్యాలు కూడా చూడాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, క్రీస్తు యేసు సరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమని పేరు పెట్టుకున్న నీ సంఘంలో ఎదురా అంటున్నాడు దేవుడు. జవాబు ఉందా మన దగ్గర? ఉందా జవాబు? ఆలోచించండి ప్రియులారా. అందుకే చెప్పాను గుండె జబ్బులు ఉన్న వాళ్ళు చూడొద్దని. ప్రార్థన చేసుకుందాం.